మరి ఇన్ని జరుగుతున్న ఈ అఘోరి ఇంతగా విచ్చలవిరిగి అవుతున్నా కూడా ఎందుకు మీలాంటి వాళ్ళు ఆమెను అరికట్టలేకపోతున్నారు? చాలా మంచి ప్రశ్న వేశారండి. హ్మ్. మాలాంటి వాళ్ళు అరికట్టలేకపోతున్నామంటే దానికి మాకంటూ కొన్ని కారణాలు అయితే ప్రత్యక్షంగా చెప్పగలుగుతాను. ఇప్పుడు నేను వచ్చాను, నేను వెళ్ళి ఆపాను, కొంతమంది ఆయన అఘోరానే, నువ్వు బయటికి పో అనే మాటలు వినిపిస్తాయి మాకు. ఒకటి, నేను ఒక సద్బ్రాహ్మణుడు, ఏమన్నా మాటలు అంటే మాకు ఎక్కడ తాకినట్టు అవుతుంది. తర్వాత ఇంకొంతమంది ఈయన గొడవలకు పోతాడు, ఈయనని మనం అయ్యగారుగా పిలుచుకోవద్దు. వాస్తవమా కాదా? వాస్తవం. మేము అరికట్టాలని ఎంతో ఆలోచనలో ఉంటాం, కాకపోతే మా చుట్టుపక్కల ఉండే సమాజాలే మమ్మల్ని ఆపేస్తాయి. ధర్మంగా చెప్తున్నా ఈ విషయంలో. నేను ఖచ్చితంగా కొన్ని విషయాల్లో, ఇప్పుడు నాది శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఉంది. తొందరలో ఏది మన విశ్వ హిందూ పరిషత్, తర్వాత బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ఇలాంటి పరిషత్తులు ఉన్నాయి కదా, అలానే ఇంకొత్తగా పరిషత్ కూడా ప్రారంభం చేస్తున్నా. స్టేట్ లెవెల్ అంటే మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ కింద ఇంకో పరిషత్ తీద్దామని ప్లాన్ చేశాను. ఏమని ఈ ప్లాన్, దాని పేరు కూడా బృహదీశ్వర హైందవ ధర్మ రక్షణా సమితి అని. బృహదీశ్వర హైందవ ధర్మ రక్షణా సమితి. నేను ఒకవేళ అది కనుక ప్రారంభం చేశాను అనుకోండి, ఇప్పుడు అంతవరకు ఎందుకు నువ్వే ఉన్నావు, స్వచ్ఛంగా బొట్టు పెట్టుకున్నావు, ఒక హిందువి, ఒక ధర్మాన్ని రక్షించాలనేది ఉంది. నిన్ను నా యొక్క ధర్మంలోకి, సంరక్షణలోకి తీసుకొని, అంటే ఇందులో మొదలు ఏంటంటే యుద్ధ విద్యలు నేర్పిస్తాము. ఇప్పుడు నేను ప్రారంభం చేసే దాంట్లో యుద్ధ విద్యలు మొదలు, క్రమశిక్షణ, మనిషి నీతి నియమాలు అనేటువంటిది ప్రారంభం చేయించిన తర్వాత నువ్వు ఎలాగో దీంట్లో జాయిన్ అవుతావు కదా, ఇందులో చేరిపోతావు కదా, నాయన ఫలానా చోట ఇబ్బంది ఉందండి అని ఏం చేస్తా, మీకు ఆర్డర్స్ ఇచ్చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తారు, అందరం కలిసి ఒక యూనిటీగా పోతాం. అప్పుడు దాన్ని అరికట్టొచ్చు. ఒక్కరో ఇద్దరో లేకపోతే మీడియా ద్వారా వెళ్తే దాన్ని ఏం అరికట్టిస్తాం? సోషల్ మీడియాలో అదొక సెన్సేషనల్ హెడ్లైన్స్, అఘోరి, అఘోరాన్ని కాస్త అఘోరి. అఘోరా అనే పదమే ఈ మధ్యలో వినిపించట్లేదు. అఘోరి ఇంకా మాలాంటి వాళ్ళకైతే అది ఒక కన్ఫ్యూజన్ అనమాట. నిజంగా అఘోరియా అఘోరా. ఇది వరకు మేము చూస్తున్న సమయంలో అఘోరాలు ఉండేవాళ్ళు, అఘోరాలు ఎప్పుడోసారి కనిపించేవాళ్ళు, శ్రీశైల అడవులలో అటు ఇటు సంచరించేవాళ్ళు. అది కూడా కంటికి కనిపించకుండా వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకోపోయేవారు. మీకు విషయం, అఘోరి ఎప్పుడైతే ముందుకు వచ్చిందో నిజంగా చాలా మందికి అసలు ఆ అఘోరాల మీద, మీలాంటి వాళ్ళ మీద కూడా ఒక నమ్మకం అనేది పోతుంది. ఇదే చెప్తున్నాగా ఇందాక నువ్వు అన్నావే, కొండలో నుంచి వస్తారు. ఈ అఖారాలు అనేటువంటివి రహస్య ప్రదేశాలు. అఖారాలకు పేరు కూడా ఉన్నాయి, వాటిని కూడా మేము బయటికి ఉచ్చరించకూడదు. మహర్నవి అని, జాను అని, ఇలా కొన్ని అఖారాలు ఉన్నాయి, వాటిని మేము బయటికి అసలు ఉచ్చరించకూడదు. ఎందుకనంటే ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఇప్పుడు మీ షోలో ఇట్లా అని చెప్పా, రేపు వాడేం చేస్తాడా, ఈయన ఇది అఖాడా పేరు చెప్పాడు, చల్ నేను ఎందుకు చెందిన వాడే అనుకుంటాడు. కాకపోతే అక్కడికి వెళ్తే వీడు ఉన్నాడా లేడా అన్నది అక్కడే తెలిసిపోతుంది. ఇప్పుడు కూడా ఏంటి అని అంటే ఈ అఖారాలు కూడా ఈ మధ్య కాలంలో ప్రారంభమైనవి. ఈ మధ్య కాలంలో ఇరపూర్వంలో ఏంటంటే ఋషితత్వాలలో ఉండేది అఘోరాలు. ఇప్పుడు అఘోరాలు కూడా ఏం చేస్తున్నారంటే కొంతమంది, అంటే ఇలా దొంగల వాళ్ళు అఖారాలలో సర్టిఫికేట్లు తయారు చేయడం, సర్టిఫికేట్స్ ఇవ్వడం, సాధనలో వీడు నువ్వు ఈ రీతిలో ఉన్నావు పో. విన్నారా? అఖాడాల్లో జరుగుతున్నది ఇది. ఈ అఖాడాలను అంటే మనం అరికట్టలేం, అది భగవత్ స్వరూపాలవి. గురుగారు, నాకు ఇప్పటి నుంచో ఉన్న ఒక సందేహం, యంత్రం మంత్రం తంత్రం, వీటికి అర్థాలు ఏంటి గురువుగారు? దీన్ని ఏ సమయంలో ఉచ్చరించాలి, ఏ సమయంలో దీనికి ఏదైనా ఉంటుందంటారా? మంత్రము నువ్వన్న దానికి ఒక మాట చెప్తాను. ప్రపంచం దైవాధీనం, దైవం మంత్రాధీనం. ప్రపంచం దైవాధీనం, సృష్టి దైవాధీనం. విన్నావా? దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మ రక్షణార్థం.
అర్థమైందా? మరి ఒక్కసారి సెలవు ఇవ్వండి గురువుగారు. నీకు ఇది అర్థం చెప్తున్నా మొదలు. సృష్టి అనేది దైవం మీద నడుస్తుంది, అవునా? దైవము మంత్రం మీద నడుస్తున్నాడు. మంత్రం ఎవరైనా ఉచ్చరిస్తున్నారు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు ఇచ్చే మంత్రాలతో భగవంతులకు శక్తి ప్రేరేపణ జరుగుతూ ఉంటుంది. గ్రహణాలు వస్తాయి. గ్రహణాల సమయంలో సంపూర్ణంగా దిగ్బంధనాల్లో ఉంటారు భగవత్పాదులు. అది మన జగమెరిగిన సత్యం. ఆ గడియల్లో భగవంతులు కూడా నిశ్చలంగా ఉంటారు. కట్ట ఎవరో ఇట్లా వాళ్ళని కట్టేసినట్టే. ఆ యొక్క రక్షణల్లో, ఆ మంత్రశక్తుల్లో నుంచి వాళ్ళను బయటికి తీసుకురావడానికి మంత్ర సాధనలు. మంత్రానంతరము యంత్రార్థం. నువ్వన్నావా యంత్రం ఏంటి అని? సారీ, ఇది మళ్ళీ వద్దాము. మంత్రం అనేది బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణుడు అది ఎంత ఉచ్చరిస్తే భగవంతుని యొక్క విగ్రహానికి అంత శక్తి వస్తుంది. దేవాలయానికి వెళ్తే మనం ఏం మాట్లాడకూడదు. స్వామివారి నామస్మరణ చేస్తూ ఆ అర్చకుడి చదివే మంత్రాలు విని మనసు పూర్తిగా మొక్కుకొని రావాలి. ఇప్పుడు నడుస్తున్న కాలంలో దేవాలయంలోకి వెళ్ళి సెల్ఫీలు దిగడం, అసభ్యకరమైన బట్టలు వేసుకురావడం, మగవాడు కూడా ఫైన్ షర్ట్ షార్ట్స్ మీద, నైట్ ఫైన్స్ మీద దేవాలయానికి వెళ్ళడం. మన ధర్మం ఎలా రావాలి? దేవాలయానికి పంచకట్టు మీద రావాలి. ధోతి కానీ పంచ కానీ కట్టుకొని వచ్చి చేసుకోవాలి, అవునా? ఇప్పుడు ఎవరైనా ఆచరిస్తున్నారా? ఓన్లీ ఫ్యాషన్. ఆ చినిగిపోయిన బట్టలు, జీన్సులు, దాన్ని ఏమంటారు, ఆ టాన్ జీన్స్లో చినిగిపోయిన షర్ట్లు, బొక్కలు పడుతున్న అది ఫ్యాషన్ ఇప్పుడు, అవునా కాదు? అంటే అక్కడ మంత్రము బ్రాహ్మణాధీనంలో ఉన్నప్పుడు, అక్కడ నీచకృత్యాలు జరుగుతున్నప్పుడు బ్రాహ్మణుడు ఏం చేయాలి? సంరక్షణం. ఒక దేవాలయానికి హెడ్ మాస్టర్ ఎవరు? పంతులు గారు. అంటే ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ ఏ విధంగానైతే సెలవిస్తారో అదే విధంగా ఆలయంలో ఉండే అర్చకుడు, నా భక్తులు నా దేవాలయానికి సంరక్షణగా రావాలి, నా ఊర్లో ఉండే నా ప్రజలు సంరక్షణగా ఉండాలి, నా ఊర్లో ఉండే ప్రతి ఒక్క భక్తుడి మీద దేవుడి అనుగ్రహం పొందాలి అని నిత్యంగా ఆరాధన చేసేవాడే బ్రాహ్మణుడు.